మన త్రియేక దేవుని పరిశుద్ధ నామమునకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మహిమ కలుగును కాక. మరి ఈ యొక్క అడ్వెంట్ ఇవాంజలికల్ లూథరన్ చర్చ్, సంతోష్ నగర్ ప్యారిష్, హైదరాబాద్, దేవుడు ఇక్కడ సంఘ కాపురులుగా పనిచేస్తున్నటువంటి మా ఇరువురికి అనుగ్రహించినటువంటి ఈ యొక్క ధన్యత, ఈ యొక్క మండల కాల ధ్యానములు 2025 సంవత్సరము మీతో కలిసి యేసు ప్రభు వారి యొక్క మరి పరిచర్య భూమిపై ఆయన 33.5 సంవత్సరములలో 3.5 సంవత్సరములు ఆయన యొక్క పరిచర్యను క్రానాలజికల్ ఆర్డర్గా మీతో కలిసి ధ్యానించుటకు దేవుడు అనుగ్రహించినటువంటి ఈ కృపను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ మీ అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఈ ధ్యానములలో పాల్గొనవలసిందిగా మరి ఒకసారి మీ అందరికీ ప్రేమతో ఈ యొక్క ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాం. మొదటి దినము మరి యేసుక్రీస్తు వారు ఆయన ఉపవాసం 40 దినములు ఉపవాసము అనంతరము మరి శోధింపబడుట అనేటువంటి అంశాన్ని ధ్యానం చేసుకున్నాం. రెండవ దినమందు, నిన్నటి దినమందు రెవరెండ్ డి విజయ్ కుమార్ గారు మరి మంచిగా యేసుక్రీస్తు వారి యొక్క బాప్తిస్మమునకు సంబంధించినటువంటి అనేక విషయాలు మరి నూతనంగా మనకు తెలియచేయటము మనం విని ఉన్నాం. అదేవిధంగా నేటి దినమందు 3వ అంశముగా యేసుక్రీస్తు వారు ఆయన యొక్క సువార్త పరిచర్య ప్రారంభంలో ఆయన శిష్యులను ఏర్పాటు చేసుకోవటం అనేటువంటి అంశాన్ని నేటి దినము మనము జ్ఞాపకం చేసుకుందాం. మరి వాక్యాన్ని గమనించినట్లయితే ఈ నేటి దిన ఈ 3వ దినపు ధ్యానము నిమిత్తము ఏర్పాటు చేయబడినటువంటి బైబిల్ పాఠాలు గమనించినట్లయితే మార్కు సువార్త 1వ అధ్యాయము 14వ వచనము నుండి 20వ వచనం వరకు, అదేవిధంగా మరి 2వ పాఠముగా యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1-2 వచనములు, అదేవిధంగా మరి ఒక పాఠముగా కీర్తనల గ్రంథము 25వ కీర్తన. ఈ 3 పాఠాల్లో నుండి మరి కొన్ని మాటలను మనము ధ్యానం చేసుకుందాం. మొదటిగా మరి యొక్క ధ్యానంలోనికి వెళ్ళబోయే ముందు మరి దేవుడు మరి మానవులను ఎంతగానో ప్రేమించి ఉన్నాడు. ఆయన పోలికలో ఆయన ఆకారంలో దేవుడు మానవుల్ని సృజించి ఉన్నాడు. మరి మానవుడు దేవుని మాట వినకుండా దేవునికి వ్యతిరేకంగా పాపం చేయటం వలన, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించటం వలన దేవుని యొక్క కోపాగ్నికి గురై ఉన్నాడు. మరి తండ్రి అయినటువంటి దేవుడు ఆది తల్లిదండ్రులకు మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, భూమిని ఏలండి అని సెలవిచ్చున్నాడు. కానీ వారు సాతాను మాటలకు మోసపోయి దేవుని మాట వినకుండా అపవాది మాట వినుట ద్వారా దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించి దేవుని ఎదుట తిరుగుబాటు చేయటం మనం చూస్తున్నాం. దేవుడు వారికి అప్పగించినటువంటి ఆ బాధ్యతను, ఆ యొక్క ఏలేటువంటి ఆ అధికారమును సాతానుడు, అపవాది పొందటం మనం చూస్తున్నాం. అందుకనే అనేక సందర్భాల్లో బైబిల్ని మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు, అదేవిధంగా అపోస్తలులు కూడా సాతాను గురించి కొన్ని మాటలు తెలియచేయటము, మరి ఈ యొక్క లోకం అంతా కూడా సాతాను యొక్క అధికారంలో ఉన్నదనేటువంటి విషయాన్ని తెలియజేసే కొన్ని వచనాలు చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో పౌలు భక్తుడు అంటున్నాడు, ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అంటున్నాడు. అంటే ఈ లోకమును ఈ యొక్క యుగ సంబంధమైనటువంటి దేవత ఏలుతున్నాడు అని చెప్పి వాక్యము తెలియజేస్తుంది. అదేవిధంగా యోహాను సువార్త 12వ అధ్యాయం 31వ వచనంలో యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. సో ఈ యొక్క లోకము సాతాను యొక్క అధికారం క్రింద ఉన్నది అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. అదేవిధంగా భక్తుడైన పౌలు ఎఫెసీయులకు భక్త కోటికి తెలియజేస్తున్నాడు. 2వ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో
మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతి. సాతానికి ఇంకొక పేరు వాయుమండల సంబంధి అని చెప్పి. మరి ఒక సందర్భంలో మనం చూసినట్లయితే యోహాను భక్తుడు తాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో, మనము దేవుని సంబంధులము, కానీ ఈ లోకమంతా కూడా దుష్టుని యందున్నది అని చెప్పి మరి యోహాను భక్తుని ద్వారా మనం తెలియపరుస్తాం. అందుకనే మరి సామెతల గ్రంథములో గ్రంథకర్త అంటున్నాడు 22వ మరి సామెతలు 6వ అధ్యాయములో, బాలుడు నడవవలసినటువంటి త్రోవను వానికి నేర్పాలి, మంచి అనేటువంటిది నేర్పాలి. ఎందుకంటే ఆ సామెతలు 22:15లో అంటున్నాడు, మరి బాలుని యొక్క హృదయంలో నుండి ఆ యొక్క మూఢత్వము స్వాభావికంగా వస్తుంది. ఎందుకంటే ఈ లోక అధికారి ఈ లోకాన్ని ఏలుతున్నాడు కాబట్టి పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎదుగుతూ ఈ యొక్క లోక అధికారి అయినటువంటి సాతాను యొక్క ఇన్ఫ్లుయెన్స్లో ఉండటం వలన మరి చెడు వైపునే ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. కానీ మంచి అనేటువంటిది మరి మనము మరి నేర్చుకోవాలంటే అది కేవలము దేవుని ద్వారానే, మరి ఆ యొక్క మంచిని నేర్పేటువంటి దేవుని యొద్ద నుండినే మనము నేర్చుకొనగలము. ఇంకొక సందర్భంలో కూడా పౌలు భక్తుడు అంటున్నాడు, తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో, మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులై ఉన్నారు, మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము అని అంటున్నాడు. సో అపవాది సంబంధులు చీకటి సంబంధులుగా వాక్యము తెలియజేస్తోంది. ఇటువంటి సందర్భంలో ఈ లోకమంతా చీకటిలో అపవాది యొక్క మరి అధికారం కింద ఉన్నటువంటి పరిస్థితులలో తండ్రి అయినటువంటి దేవుడు అనేక సందర్భాల్లో ఆదికాండము మొదలుకొని మలాకి గ్రంథం వరకు ఈ యొక్క చీకటి నుండి వెలుగులోనికి, అంధకార సంబంధమైనటువంటి ఆ రాజ్యములో నుండి దేవుని యొక్క రాజ్యములోనికి మనలను తీసుకురావటానికి తన ప్రియకుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపిస్తున్నాడని చెప్పి అనేక సందర్భాల్లో వాగ్దానం చేయటం మనం మరి వాక్యంలో అనేకసార్లు గమనిస్తూ ఉన్నాం. ముఖ్యంగా కీర్తనల గ్రంథంలో కూడా గమనించినట్లయితే కీర్తనలు 93వ కీర్తన 1వ అధ్యాయం, అక్కడ మరి కీర్తనకారుని ద్వారా దేవుడు ప్రవచనాత్మకంగా పలుకుతున్నటువంటి మాట, యెహోవా రాజ్యము చేయుచున్నాడు. కీర్తనలు 93:1. అదేవిధంగా కీర్తనలు 96:10లో కూడా యెహోవా రాజ్యము చేయుచున్నాడు. 3వ సందర్భము కీర్తనలు 97వ కీర్తన 1వ వచనం, అక్కడ కూడా యెహోవా రాజ్యము చేయుచున్నాడు. 4వ సందర్భం కీర్తనలు 99వ కీర్తన 1వ వచనం, అక్కడ కూడా యెహోవా రాజ్యము చేయుచున్నాడు. తండ్రి అయినటువంటి దేవుడు రాజ్యము చేయుచున్నాడని చెప్పి మరి ఇక్కడ కీర్తనల్లో మరి 4 సందర్భాల్లో ప్రస్తావించటము మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా నేటి దినము ధ్యానము నిమిత్తము తీసుకున్నటువంటి పాఠాల్లో యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనము గమనించినట్లయితే, అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు, పూర్వకాలమున ఆయన జెబులూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచెను, అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు. సో ఇక్కడ యెషయా భక్తుని ద్వారా తండ్రి అయినటువంటి దేవుడు ఒక మంచి ప్రవచనాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవదు. అదేవిధంగా యెషయా గ్రంథము 9:2వ వచనం గమనించినట్లయితే, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించను. మనం యొక్క అడ్వెంట్ సీజన్లో ఒక మంచి పాట పాడుకుంటాం, లోకమంతటా వెలుగు ప్రకాశించెను. మరి మరణ ఛాయ గల దేశ నివాసుల మీద ఈ గొప్ప వెలుగు మరి ప్రసరించబడింది అని చెప్పి, ప్రకాశించిందని చెప్పి మనము మరి ఆ యొక్క పాటలో పాడుతూ ఉంటాం. ముఖ్యంగా యెషయా గ్రంథాన్ని అంతటిని గమనించినట్లయితే 66 అధ్యాయాలు, బైబిల్లో కూడా పాత నిబంధన క్రొత్త నిబంధన కలిపి 66 పుస్తకాలు ఉండటం, మరి యొక్క యెషయా గ్రంథాన్ని మినీ బైబిల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. యేసు క్రీస్తు వారిని గూర్చినటువంటి మరి ప్రవచనాలన్నీ ప్రారంభము నుండి ఆయన యొక్క
మరి ఏ విధంగా కన్యక ద్వారా ఈ లోకంలోనికి రాబోతున్నాడో, ఏ విధంగా మరి ఈ యొక్క ఆయన పరిచర్య ఉండబోతుందో, ఏ విధంగా శ్రమ సేవకునిగా మానవాళిని విమోచించబోతున్నాడో, అదేవిధంగా 65, 66 అధ్యాయాలు చూస్తే క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, ఇవన్నీ కూడా యెషయా భక్తుని ద్వారా దేవుడు ముందుగా ప్రవచన రూపకంగా మానవాళికి తెలియచేయటము మనం చూస్తున్నాం. సో ఇక్కడ గమనించినట్లయితే యెషయా భక్తుడు పలికినటువంటి ఈ యొక్క మాటల యొక్క నెరవేర్పు మత్తయి సువార్త 4వ అధ్యాయం 12వ వచనంలో, మార్కు సువార్త 1:14లో, లూకా సువార్త 4:14, యోహాను 4:1, ఈ నలుగురు కూడా ఆ యొక్క వాక్య నెరవేర్పుని మరి వారి యొక్క సువార్తల్లో వ్రాయటం మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ చీకటి సంబంధులు, అపవాది సంబంధులు, మరి పాపము వలన వచ్చు జీతము మరణము అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. అదేవిధంగా వెలుగు సంబంధులు, ఈ యొక్క వెలుగు సంబంధులు నిత్య జీవానికి లేదా పరలోకానికి వెళ్తారని చెప్పి వాక్యము ద్వారా మనము గ్రహిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా యేసుక్రీస్తు వారు ఈ లోకములోనికి వచ్చి ఆయన మొట్టమొదటిగా ఆయన సువార్త పరిచర్యకు ముందు ఆయన శిష్యుల్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఎందుకనంటే మరి తండ్రి చిత్తము, మరి వై జీసస్ వాంట్ హిస్ డిసైపుల్స్, ఎందుకు ఆయన శిష్యులు కావాలి అని కోరుకున్నాడు, ఎందుకు ఆ యొక్క శిష్యుల యొక్క ప్రాముఖ్యత ఏమిటి అని మనం గమనించినట్లయితే కొద్ది మాటలు మరి వాక్యాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే, ఆదిలో దేవుడు ఆది తల్లిదండ్రులను మరి సృజించి వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, భూలోకాన్ని నింపండి. భౌతికంగా ఈ లోకాన్ని నింపేటువంటి ఆ బాధ్యత ఆది తల్లిదండ్రులకు అప్పగించాడు. యేసుక్రీస్తు వారు సంఘాన్ని కడుతూ శిష్యుల్ని ఏర్పాటు చేసుకొని యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో, మరి మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు కానీ నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను, మీరు వెళ్ళి ఫలించాలి, మీ ఫలము నిలిచి ఉండాలి, కనుక నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నానని చెప్పి యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో సెలవిస్తూ ఉన్నారు. సో భౌతిక సంబంధమైనటువంటి ఫలింపు, భూమిని నింపటము ఆది తల్లిదండ్రులకు అప్పగిస్తే మరి వారి ద్వారా సృష్టి యావత్తు ఆ విధంగా జరుగుతూ ఉన్నది. మరి శిష్యుల్ని ఏర్పాటు చేసుకొని యేసుక్రీస్తు వారు నా సంఘాన్ని నేను కడతానంటున్నాడు. యెరూషలేములో ప్రారంభమైనటువంటి ఆ సంఘము మరి దేవుడు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నటువంటి శిష్యుల ద్వారా భూలోకం అంతా కూడా వ్యాప్తి చెందుతూ ఉంది. సో అది మరి యొక్క సంఘం యొక్క వ్యాప్తి, లేదా దేవుని రాజ్యం యొక్క వ్యాప్తి, లేదా చీకట్లో నడుచుచున్నటువంటి జనులు వెలుగులోనికి రావాలంటే అది శిష్యుల యొక్క బాధ్యత, మనందరి బాధ్యత. ఎందుకంటే యేసుక్రీస్తు వారి విషయమై మరి హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు వారి యొక్క కాలము ఈ భూమి మీద కొంతకాలమే తండ్రి అయినటువంటి దేవుడు నిర్ణయించాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనంలో, మరణ శాసనము ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనమును వ్రాసిన వారి మరణము అవశ్యము అంటున్నాడు. అదేవిధంగా హెబ్రీలకు రాసిన పత్రికలోని 9:17 మనం గమనించినట్లయితే, ఆ శాసనమును వ్రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును, అది వ్రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడునైనను చెల్లునా. సో మరణ శాసనము రాసినటువంటి ఆ దేవుడే మరణానికి లోనయ్యుండి ఆయన కొంతకాలం ఈ భూమి మీద మరి జీవించి మరి పరలోకపు విధానాలన్నిటినీ శిష్యులకు తెలియచేసి వారికి ఆ బాధ్యత అప్పగించి, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, సమస్త జనులను నా యొక్క శిష్యుల్నిగా చేయండి అని చెప్పి యేసుక్రీస్తు వారు సెలవీయటం చూస్తున్నాం. మరి భూలోకంలో పుట్టిన ఎవ్వరు కూడా తండ్రి అయినటువంటి దేవుని చూడలేదు, పరలోకాన్ని చూడలేదు. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం, తండ్రి రొమ్మున ఆనుకున్నటువంటి కుమారుడే తప్ప తండ్రిని ఈ లోకంలో ఎవరికి బయలుపరచలేరు. ఆ విధంగా యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చి తండ్రిని ఈ లోకంలో బయలుపరచడానికి ముందుగా శిష్యుల్ని ఏర్పాటు చేసుకొని 3.5 సంవత్సరములు వారికి ఒక మంచి ట్రైనింగ్ ఇచ్చి, బ్యాచిలర్స్ డిగ్రీ, మనందరం మరి కాలేజీలో బ్యాచిలర్ డిగ్రీ ఏ విధంగా తీసుకుంటాం, 3 సంవత్సరాలు చదువుకొని 3.5 సంవత్సరాలు శిష్యులకు ఒక మంచి శిష్యుల యొక్క
ఆ ట్రైనింగ్ని వారికి ఇవ్వటం మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు వారు సర్వలోకము నిమిత్తము మరణించి మరి ఆయన పునరుద్ధానుడై మరి ఆరోహణముకు వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు మనందరము పెంతెకొస్తు పండుగగా జరుపుకుంటూ ఉన్నాం. ఆ విధంగా పెంతెకొస్తు పండుగ నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత ఇక దేవుని యొక్క చిత్తాన్ని ఆత్మ ద్వారా గ్రహించి శిష్యులు వారికి అప్పగించినటువంటి పనిని వారు ముందుకు తీసుకొని వెళ్ళటం మనం చూస్తున్నాం. ఆ తర్వాత వారి ద్వారా ఇక అనేకులు ఈ విధంగా శిష్యులుగా తయారయ్యి ప్రపంచమంతా దేవుని యొక్క రాజ్యము ప్రబలుతూ ఉన్నది. సో ఇక్కడ యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చి మరి మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్యము మార్కు సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో మరి అక్కడ 15వ వచనం మనం గమనించినట్లయితే, కాలము సంపూర్ణమయ్యున్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. సో అక్కడ యేసుక్రీస్తు వారు దేవుని రాజ్యమును గురించి బోధిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత మారు మనసు పొంది సువార్తను నమ్మమని తెలియచేస్తున్నాడు. 2 విషయాలు. మొదటిది మారు మనస్సు, రిపెంటెన్స్. మరి యొక్క మండల కాలం ఈ యొక్క 40 దినములు ముఖ్యంగా మరి మన యొక్క కాన్సన్ట్రేషన్ అంతా కూడా దేవుని యొక్క పరిశుద్ధతను సమీపించాలంటే లేదా ఆయనతో మనం సమాధానం కలిగి ఉండాలంటే, ఆయన పరిశుద్ధుడు, మనము పాపులము. నిజమైనటువంటి పశ్చాత్తాపము ద్వారానే మరి మనము తండ్రిని మరి ఆ విధంగా కలుసుకొనగలము, లేదా తండ్రితో మనము సహవాసం కలిగి ఉండగలము. మనము దేవుని రాజ్యములో ప్రవేశించాలంటే మారు మనస్సు పొందాలి అనేటువంటి విషయాన్ని తెలియచేస్తున్నాడు. భక్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో ఆయన మరి 4వ అధ్యాయం 22వ వచనం చూసినట్లయితే, మీ యొక్క ప్రాచీన స్వభావమును వదిలిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకోండి అంటున్నాడు. ప్రాచీన స్వభావము, నవీన స్వభావము. 4 శిష్యుల్ని యేసుక్రీస్తు వారు ఇక్కడ పిలవటం మనం చూస్తున్నాం. ఆంద్రేయ, అదేవిధంగా సీమోనును ఆ తర్వాత యేసుక్రీస్తు వారు పేతురుగా మార్చడం, యోహాను, యాకోబు, వారిరువురు జెబెదయి కుమారులు. సో యేసుక్రీస్తు వారు వారి యొక్క పాత జీవితాన్ని వదిలిపెట్టి నూతన జీవితంలోనికి లేదా ఆయన యొక్క శిష్యులుగా ఉండుటకు ఆయన వారిని ఆహ్వానించడం మనం చూస్తున్నాం. సో ఆ తర్వాత యేసుక్రీస్తు వారి యొక్క మాటలను అర్థం చేసుకున్నటువంటి వారు కూడా మరి పేతురు కానివ్వండి, అపోస్తలులందరూ, పౌలు కూడా మారు మనసును గురించి బోధించడం మనం చూస్తున్నాం. మొదటిగా బాప్తిస్మం ఇచ్చి యోహాను, ఆయన కూడా ఏమంటున్నాడు, పరలోక రాజ్యం సమీపించింది కనుక మారు మనసు పొందండి, మారు మనసుకు తగినటువంటి ఫలములు ఫలించండి అని అంటున్నాడు. మారు మనసు పొందినటువంటి మరి మీరు ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టి నవీన స్వభావానికి కలిగినటువంటి క్రియలను లేదా అటువంటి ఫలములు ఫలించమని బాప్తిస్మం ఇచ్చి యోహాను ద్వారా మరి దేవుడు సెలవిచ్చాడు. అదేవిధంగా యేసుక్రీస్తు వారు కూడా అంటున్నాడు, పరలోక రాజ్యము సమీపించింది కనుక మారు మనస్సు పొందండి అని అంటున్నాడు. పేతురు కూడా అంటున్నాడు, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనంలో, మారు మనస్సుకు తగినటువంటి మరి పాప క్షమాపణ నిమిత్తము మీరు బాప్తిస్మం తీసుకోండి అంటున్నాడు. అట్లాగే పౌలు భక్తుడి ద్వారా కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం 20వ వచనంలో మారు మనస్సుకు తగినటువంటి క్రియలను చేయండి అని అంటున్నాడు. మన యొక్క ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క స్వభావము, దైవ స్వభావమును మనము కలిగి ఉంటే మరి మనకు దేవునికి మరి ఆ యొక్క సహవాసం ఏర్పడుతుంది. దేవుడు అప్పగించినటువంటి పనిని ఆయన స్వభావము కలిగి ఈ లోకంలో మరి మనము ముందుకు తీసుకొని వెళ్ళాలి. ప్రాచీన స్వభావము కలిగి ఉంటే ఈ లోకంలో ఆయన శిష్యులుగా మనము జీవించలేము. సో ఇక్కడ యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నటువంటి మాట, మొదటిది మీరు మారు మనసు పొందండి అని అంటున్నాడు. రెండవ మాట సువార్తను నమ్మండి, బిలీవ్, నమ్మండి. యేసుక్రీస్తు వారు పరలోకపు సువార్తను భూలోకానికి తీసుకుని వచ్చి ఆయన చెప్పుచున్నటువంటి మాటలు, ఈ యొక్క సువార్తను మీరు నమ్మండి అని అంటున్నాడు. నేను చెప్పిన మాట వినండి అని అంటున్నాడు. మరి ఈ యొక్క యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో
అద్వితీయ సత్య దేవుడైనటువంటి నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తు వారిని ఎరుగుటయే నిత్య జీవము. వారి ఆ యొక్క మరి తండ్రి అయినటువంటి దేవుణ్ణి, ఆయన పంపిన యేసుక్రీస్తు వారి యొక్క మాటలను నమ్ముటయే, దాన్ని ఎరుగుటయే, దాన్ని అర్థం చేసుకున్నటయే మరి మనకు నిత్య జీవము. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి ఆయన యొక్క వెలుగులోనికి మరి మనం వస్తాం. ఆ విధంగా ఆయన యొక్క మాటలను నమ్మి ఆ యొక్క శిష్యులు ఆయనను వెంబడించారు. ఆయన చెప్పాడు, మీరు మనుషులను పట్టు జాలలుగా నేను మిమ్మల్ని చేస్తానంటున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు సెలవిచ్చిన మాట, నా సంఘాన్ని నేను కడతాను. సంఘము కట్టాలంటే యేసుక్రీస్తు వారు మరి స్వరక్తం ఇచ్చి నిన్ను నన్ను ఆయన యొక్క రక్తము ద్వారా పవిత్రపరచుకొని ఆయన యొక్క సంఘములో మరి యేసుక్రీస్తు వారు మూలరాతిగాను, అపోస్తులు మరి యొక్క పునాదులుగాను, మనమందరము సజీవమైనటువంటి రాళ్లగా దేవుడు ఆత్మ సంబంధమైన మందిరాన్ని కడుతున్నాడు. ఆ విధంగా మందిరాన్ని కడుతున్నప్పుడు ఆయనకు నీవు నేను సజీవమైనటువంటి రాళ్లగా ఎంతగానో అవసరం. శిష్యులమైన మనందరము సజీవమైనటువంటి రాళ్లగా ఆయన అప్పగించినటువంటి బాధ్యతను ముందుకు తీసుకొని వెళ్ళాలి. మరి ఈ యొక్క రెండవ ప్రపంచ యుద్ధంలో డీట్రిచ్ బోన్హాఫర్ అని చెప్పి జర్మనీలో ఒక మంచి వేదాంత పండితుడు ఉన్నాడు. ఆయనను హిట్లర్ చంపేశాడు. ఆయన యొక్క ఆ వేదాంతిని హిట్లర్ గారు చంపేసేసాడు. ఆయనను చంపిన 6 రోజులకి హిట్లర్ కూడా చనిపోయాడు. ఒకవేళ ఆ 6 రోజులు ఈ డీట్రిచ్ బోన్హాఫర్ అనేటువంటి వేదాంతి బ్రతికి ఉన్నట్లయితే ఎన్నో గొప్ప గొప్ప పుస్తకాలు, ఎంతో గొప్ప లిటరేచర్ ప్రపంచానికి అందించేవాడు. ఆ 25 వయసులోనే ఆయన అనేకమైన రచనలు చేశాడు. అందులో ఒకటి ద కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్, శిష్యరికపు విలువలు. ప్రజలందరూ దేవుని దగ్గరికి ఉచితమైన కృప కోసం వస్తున్నారు. అంటే మారు మనస్సు లేని, ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టినటువంటి మనసుతో నామకార్థంగా ప్రభు సన్నిధికి వచ్చి ఏదో అర్పణలు అర్పించటము, ప్రార్థన చేస్తే నాకు దీవెనలన్నీ వచ్చేస్తాయి అనుకోవటము, నిజమైనటువంటి మారు మనస్సు లేకుండా ప్రభు బల్లలో మరి ఆయన శరీర రక్తాలని తీసుకోవటము, వాటి కోసము ఉచితమైనటువంటి కృప కోసం వస్తున్నారు. కానీ ఖరీదైనటువంటి కృప, కాస్ట్లీయెస్ట్ గ్రేస్, నిజమైనటువంటి శిష్యుడు మరి యేసుక్రీస్తు వారు సెలవిచ్చిన రీతిగా ఆయన చెప్తా ఉన్నాడు, ఇఫ్ ఎనీబడి వుడ్ లైక్ టు ఫాలో మీ, ఎవరైనా సరే నా శిష్యునిగా ఉండాలంటే, నన్ను వెంబడించాలంటే మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోవాలి. రెండవది మీ సిలువను ఎత్తుకోవాలి. మూడవది అనుదినము అనుక్షణము ఈ విధంగా నన్ను వెంబడించాలని చెప్తున్నాడు. ఆ మాటలు చెప్తూ ఇంకొక మాట చెప్పాడు, నా యొక్క కాడి సులువు అని అంటున్నాడు. నిజంగా మనం వాలంటరీగా మనకిష్టమైతే ఆయన పిలుపు మనందరికీ ఆయన ఆహ్వానం అందజేస్తూ ఉన్నాడు. మనందరం ఆయన శిష్యులుగా ఉండాలనేది ఆయన కోరిక. శిష్యులంటే అందరు బైబిల్ పట్టుకొని ఏదో బోధించాలని కాదు. మన యొక్క ప్రవర్తన, మన నడవడిక, మన దైనందిన జీవితము ఇతరులకు సువార్త. యేసుక్రీస్తు వారు చెప్పారు, ఒక చెంప మీద కొట్టారు, రెండో చెంప చూపిమన్నాడు. మనం రెండో చెంప చూపిస్తే మనం వానికి సువార్త బోధించినట్లే. అవతల వ్యక్తి జీవితంలో ఆ యొక్క మార్పు దేవుడు చూసుకుంటాడు. ఆ వ్యక్తి ఆ సువార్తకు లోబడితే అది ఆయనకు మంచికి, ఆయన చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చి దేవుని ప్రేమను అర్థం చేసుకుంటాడు. ఆయనలో సువార్త మన వరకు మనం కేవలం విత్తువారు మాత్రమే. యేసుక్రీస్తు చెప్పిన పని చేయటమే. శిష్యులుగా మనల్ని మనం ఉపేక్షించుకొని ఈ పని చేయాలి. వారి జీవితంలో సువార్త ఫలించేది లేనిది, అదంతా దేవుని చూసుకునేటువంటి పని. కనుక ఈ యొక్క మండల కాల ధ్యానములలో 3వ దినముగా దేవుడు మనందరికీ ఒక ఆహ్వానాన్ని ఇస్తున్నాడు. మొదటి ఆహ్వానము, ప్రయాసపడి భారం మోస్తున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తాను, మీకు రక్షణనిస్తాను అంటున్నాడు. రెండవ పిలుపు పిలుస్తున్నాడు, నన్ను ఎవరైనా సరే వెంబడించగోరినట్లయితే మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోండి, సిలువనెత్తుకోండి, నన్ను వెంబడించండి. ఈ వాక్యం వింటున్నటువంటి మనందరము మరి మంచిగా ఆయన యొక్క శిష్యులుగా ఈ లోకంలో జీవిద్దాము.
ఆయన చిత్తాన్ని నెరవేరుద్దాం. ఆ విధంగా జీవించినట్లు దేవుని ఆత్మ మనందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహామహిమల రాజా, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడు అయిన మా పరలోకపు తండ్రి, ఈ యొక్క 3వ దినము శుభదినము నాయన, మీ బిడ్డలు మేమందరము మీ సన్నిధిలో మీ పాదాలు పట్టుకుంటున్నాం. గొప్ప దేవ, మీ ప్రియకుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకములోనికి పంపి, పరలోకము నుండి నాయన పరలోకపు మిషనరీ వర్క్ని మా తండ్రి ఈ లోకంలోనికి నాయన పంపించి ఆయన ద్వారా ప్రారంభించి ఉన్నారు. ఆ యొక్క మిషనరీ వర్క్ని మా తండ్రి మేము నాయన మరి ముందుకు తీసుకువెళ్ళటానికి యేసుక్రీస్తు వారు మరి ఆ కాలములో శిష్యులను ఏర్పాటు చేసుకొని అనేకమైనటువంటి విషయాలను వారికి బోధించి వారిని మా తండ్రి నాయన మరి ఈ లోకంలోనికి పంపి ఉన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు మా తండ్రి అనేకమైనటువంటి వారిని మీ యొక్క శిష్యులుగా చేసుకొని మీ యొక్క సువార్తను ఈ లోకంలో మా తండ్రి మీరు ప్రబలమయ్యే విధముగా మీ కార్యం మీరు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా దేవుని యొక్క రాజ్యములో అనేకుల్ని చేర్చుకుంటూ ఉన్నారు. మా తండ్రి నాయన మోడుబారిన జీవితాలు, ఎటువంటి మా తండ్రి నాయన నిరీక్షణ లేనటువంటి జీవితాలని మీరు చిగురింపచేసి ప్రతి ఒక్కరి జీవితములో మా తండ్రి ఈ యొక్క దేవుని రాజ్యము ద్వారా సంతోషమును, సమాధానమును, నిరీక్షణను, ధైర్యమును నింపుతూ ఉన్నారు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము కూడా ఈ యొక్క కాలములో మీ ప్రేమను అర్థం చేసుకొని మేము కూడా శిష్యులుగా మీ యొక్క సువార్తను మా తండ్రి మా యొక్క జీవిత విధానము ద్వారా, మా క్రియల ద్వారా, మా యొక్క నడవడిక ద్వారా ఇతరులకు బోధిస్తూ అనేకులను మా తండ్రి నాయన చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి నడిపించడానికి, అగ్నిలో నుండి కొందరిని లాగినట్లు లాగుటకు మా తండ్రి మీ సన్నిధి మాకును అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం. మా తండ్రి యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మేమందరము పరలోకపు మేళ్లు పొందినట్లు, రానున్న దినాల్లో ఇంకా అనేకమైనటువంటి సత్యాలను గ్రహించి మీ కృపకు పాత్రులుగా జీవించు భాగ్యమును దయచేయమని మరి ఒకసారి మా తండ్రి నాయన యొక్క ధ్యానములలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ, రక్షకుడు మా ప్రభు మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మికిలి వినయముగా ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దివ్య సన్నిధి మీకు సదా తోడేయండి. దేవుని యొక్క ప్రియ శిష్యులుగా మిమ్మల్ని వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్.